సినిమాలో మహేష్ బాబు క్యారెక్టరైజేషన్ పై ఇంట్రెస్టింగ్ న్యూస్ వైరల్ అవుతోంది. అదేంటి, రుద్రాగా సూపర్ స్టార్ లుక్ ఆల్రెడీ రివీల్ అయింది కదా అంటారా? సినిమాలో మహేష్ బాబుని నెక్స్ట్ లెవెల్లో ప్రెజెంట్ చేసేలా పెద్ద ప్లానింగ్ తో ఉన్నారట రాజమౌళి. మరి వారణాసి కోసం మహేష్ పై రాజమౌళి చేస్తున్న ఎక్స్పెరిమెంట్ ఏంటి? వారణాసి మూవీ టైటిల్ గ్లిమ్స్ తో మహేష్ రాజమౌళి సినిమాపై అంచనాలు పీక్స్ కి చేరాయి. సినిమాపై ఎక్స్పెక్టేషన్స్ ఏ రేంజ్ లో ఉన్నా వారణాసి అంతకు మించి ఉంటుందనే కాన్ఫిడెన్స్ ఇచ్చింది. అమెజాన్ బ్యాక్ డ్రాప్ లో అడ్వెంచరస్ మూవీగా 1300 కోట్ల భారీ బడ్జెట్ తో తెరకెక్కుతున్న వారణాసిలో మహేష్ బాబుని కేవలం రుద్రాగా మాత్రమే కాదు, డిఫరెంట్ వేరియేషన్స్ లో ప్రెజెంట్ చేసేందుకు రెడీ అయ్యారు రాజమౌళి. వారణాసి టైటిల్ గ్లిమ్స్ ఈవెంట్ లో రాజమౌళి స్పీచ్ గమనిస్తే సినిమాలో మహేష్ ఎలా కనిపిస్తారో హింట్ ఇచ్చేశారు. గ్లోబ్ టాటర్, ప్రపంచ అన్వేషకుడిగా మహేష్ రుద్ర క్యారెక్టర్ ని సినిమాని నడిపించే రోల్ ఉండేలా కనిపిస్తోంది. ఇక వారణాసి సినిమాకి హైలైట్ గా ఉండే అయోధ్య బ్యాక్ డ్రాప్ లో రామునిగా మహేష్ ని ప్రెజెంట్ చేస్తున్న రాజమౌళి శివుడిగా కూడా చూపించాలని ఫిక్స్ అయ్యారట. రాముడు, శివుడు మైథలాజికల్ గెటప్స్ తో పాటు మరో 2 వేరియేషన్స్ కూడా మహేష్ పైన ట్రై చేస్తున్నట్లు తెలుస్తోంది. మొత్తంగా వారణాసిలో మహేష్ 5 వేరియేషన్స్ లో కనిపించే ఛాన్స్ ఉంది. రాజమౌళి మాత్రమే కాదు, మహేష్ కూడా తన క్యారెక్టరైజేషన్ పైన ఎమోషనల్ స్పీచ్ తో క్లూ ఇచ్చారు. తనని మైథలాజికల్ రోల్స్ చేయమని కృష్ణ ఎప్పుడూ చెప్పేవారని, అది ఇప్పుడు వారణాసితో నిజమవుతుందని, ప్రపంచం గర్వపడేలా సినిమా ఉంటుందన్నారు మహేష్. ఈ స్పీచ్లని డీకోడ్ చేసి చూస్తే ప్రస్తుతం సోషల్ మీడియాలో మహేష్ క్యారెక్టరైజేషన్ పై వైరల్ అవుతున్న న్యూస్ నిజమనే ఛాన్సెస్ కనిపిస్తూ ఉన్నాయి. అంతేకాదు 2026 సమ్మర్లోగా వారణాసి సినిమాకి సంబంధించి మహేష్ పోర్షన్ కంప్లీట్ అయ్యే ఛాన్స్ ఉన్నట్లు తెలుస్తోంది. మొత్తంగా వారణాసిలో మహేష్ కనిపించే మైథలాజికల్ రోల్స్ పై ఎక్సైట్మెంట్ పెరిగిపోతోంది.